చూసినట్లయితే 140 కోట్ల మంది తరపున ప్రెసిడెంట్ ట్రంప్కు ధన్యవాదాలు అంటూ చూస్తూ ఉన్నాం. సో చిన్న చిన్న దేశాలు టర్కీ లాంటి దేశాలు, క్యూబా లాంటి దేశాలు, ఇరాన్ లాంటి దేశాలు, సో ఇలా చాలా దేశాలు కూడా మొత్తానికైతే ట్రంప్కు సవాలు విసురుతూ ఉంటే, ఆ ట్రంప్ చేసినట్టు దుర్మార్గాలు ఎండగడుతూ ఉంటే మన దేశ ప్రధాని మాత్రం సో ట్రంప్కు భయపడుతూ దాదాపుగా ఈ ట్రేడ్ డీల్ ఎప్పుడైతే ప్రస్తావనకు వచ్చిందో సో అప్పటి నుంచి కూడా అంటే ట్రంప్ ఎప్పుడైతే ప్రెసిడెంట్ అయ్యాడో అప్పటి నుంచి కూడా అమెరికా తీరుపైన ట్రంప్ తీరుపైన కనీసమైనటువంటి విమర్శలు చేయలేటువంటి పరిస్థితిలో ప్రధాని మోడీ ఉన్నాడు. అంటే ఖచ్చితంగా ప్రధాని మోడీ ట్రంప్కు లొంగిపోయాడా అనేటువంటి అనుమానాలు కూడా చాలా పెద్ద ఎత్తున వస్తూ ఉన్నాయి. సో లోక్సభ వేదిక కూడా ప్రియాంక గాంధీ లాంటి వాళ్ళు ఎప్స్టీన్ ఫైల్స్ పైన కూడా మాట్లాడడం జరిగింది. సో ఇవన్నీ పరిణామాలు గమనిస్తూ ఉంటే ఖచ్చితంగా ఎప్స్టీన్ ఫైల్స్ మొత్తం బయటికి రాకుండా కొంత ట్రంప్ అందరినీ బెదిరించడం తెలుస్తుంది. సో దానిలో భాగంగానే మేబీ మోడీ కూడా అదే చేసిండా అనేటువంటి అనుమానాలు కూడా ఉన్నాయి. సో ఇక్కడ చూడండి, 140 కోట్ల మంది తరపున ప్రెసిడెంట్ ట్రంప్కు ధన్యవాదాలు. సో ఒక ట్రంప్ కోసం, అమెరికా కోసం ఈరోజు రష్యాతోటి సంబంధాలు తెచ్చుకున్నట్టు కనబడతా ఉంది. వివిధ దేశాలతో కూడా అంటే ట్రంప్ చెప్పినటువంటి కండిషన్స్ ప్రకారమే మోడీ నడుస్తున్నట్టుగా కనబడతా ఉంది. సో ఎక్కడ కూడా రష్యాతోటి సంబంధాలు తెగిపోయినట్టు కనబడతా ఉంది, వివిధ దేశాలతో కూడా సంబంధాలు తెగిపోయినట్టుగానే కనబడతా ఉన్నాయి. సో చూడండి, నా మిత్రుడు ట్రంప్తో మాట్లాడాను. భారత్ ఉత్పత్తులపై సుంకాలను 18% తగ్గించడం హర్షణీయం. దీనిపై 140 కోట్ల మంది భారతీయ ప్రజల తరపున ట్రంప్కు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ప్రపంచంలో 2 పెద్ద ఆర్థిక వ్యవస్థలు, పెద్ద ప్రజాస్వామ్య దేశాలు కలిసి పనిచేస్తే మన ప్రజలకు మేలు చేస్తుంది. పరస్పర ప్రయోజనాలకు, అద్భుతమైనటువంటి అవకాశాలకు మార్గం సుగమం చేస్తుంది. ప్రపంచ శాంతి కోసం ట్రంప్ నాయకత్వం ఎంతో అవసరం. శాంతి కోసం ఆయన చేస్తున్న ప్రయత్నాలకు భారత్ సంపూర్ణంగా మద్దతు ఇస్తోంది. ఇరు దేశాల మధ్య భాగస్వామ్యాన్ని మరింత ఎత్తుకు తీసుకెళ్లేందుకు ట్రంప్తో కలిసి పనిచేస్తామంటూ మోడీ ట్రంప్కు కృతజ్ఞతలు చెప్పడం జరిగింది. సో ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, సో ముందుగా నోబెల్ శాంతి బహుమతి కోసం, సో ఇక్కడ గమనించాలి, చాలా ఉన్నాయి ఇంట్లో విషయాలు. నోబెల్ శాంతి బహుమతి కోసం ట్రంప్ చాలా పెద్ద ఎత్తున ట్రై చేస్తున్నాడు. ఆ క్రమంలో మోడీని కొంత ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయడంలో ట్రంప్ సక్సెస్ అయ్యాడు. సో మోడీకి నోబెల్ రాకుండా చేసి, సో తనకు కూడా రాలేదనుకోండి, తను అంటే మోడీ లేకపోతే రాజకీయ పరంగా నేను ఒక్కడనే ఉంటా అని చెప్పేసి అనుకుని సో కొంత ట్రంప్ పైచేయి సాధించడం జరిగింది. సో దానిలో భాగంగా పాకిస్తాన్ని భారతదేశం మీదకి రెచ్చగొట్టి యుద్ధ వాతావరణం కల్పించి శాంతి చర్చలు అనేవి లేకుండా చేయడం ద్వారా కొంత ట్రంప్ నేను చెప్తేనే భారత్ పాకిస్తాన్ యుద్ధం ఆగింది అని కొంత డబ్బా కొట్టుకునే ప్రయత్నం చేసిండు. దానిలో సక్సెస్ అయ్యిండు. సో ఆ తర్వాత ఇక ఎప్స్టీన్ ఫైల్స్ గురించి కూడా కొంత ఉంది. సో దీని గురించి ఇంకా చాలా విషయాలు తెలియాల్సిన అవసరం అయితే ఉంది. సో ఎప్స్టీన్ ఫైల్స్ లో కొన్ని వేల డాక్యుమెంట్లు, కొన్ని వేల వీడియోలు, రకరకాలుగా అందరి చరిత్ర కూడా ఉండడం జరిగింది ఎప్స్టీన్ ఫైల్స్ లో. సో దానిలో ప్రధాని పేరు కూడా ప్రస్తావనకు వస్తూ ఉంది. సో ప్రధాని పేరు కూడా చాలా పెద్ద ఎత్తున మారిమోగిపోతా ఉంది అందులో. సో దీనిలో భాగంగా మరి ఏమన్నా ఎప్స్టీన్ ఫైల్స్తో కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితిలో మోడీ ఉన్నాడా అనేటువంటి అనుమానాలు కూడా చాలా బలంగా ఉన్నాయి. సో ఈ 2 అంశాలు కూడా కొంత మోడీని ఇబ్బందికరమైన పరిస్థితులు నెట్టివేస్తే ట్రంప్ మోడీకి కంటే పై చేయి సాధించడం జరిగింది. సో దీనిలో భాగంగా రష్యాతో చమురు సంబంధించినటువంటి డీల్స్ విషయంలో కొంత తగ్గినట్టు తెలుస్తూ ఉంది. ఇక ఆయన చెప్పినట్టే వినాలి అనే కోణంలో ఈరోజు ట్రంప్ పై చేయి సాధించినట్టుగా తెలుస్తూ ఉంది. సో ఇవన్నీ అయిపోయిన తర్వాత మొత్తానికైతే గత దాదాపు సంవత్సర కాలం నుంచి మరి గమనించినట్లయితే మోడీ ఎప్పుడైతే జనవరిలో ప్రెసిడెంట్ అయ్యిండో ఇప్పుడు జనవరి వరకు సో ఈ వివిధ దేశాల మీద సుంకాలు విధించడంలో సో అందరినీ భయపెట్టించి మొత్తానికైతే తన దారికి తెచ్చుకోవడంలో ట్రంప్ సక్సెస్ అయ్యిండు. దానిలో భాగంగానే మోడీ కూడా అదే ఉచ్చులో పడ్డట్టుగా కనబడతా ఉంది. సో ఇప్పుడు మొత్తానికైతే సుంకాలపైన దాదాపు 18% రావడంతో కొంత రిలాక్స్ అవుతున్నట్టుగా తెలుస్తోంది. సో దానికి సంబంధించి 140 కోట్ల మంది తరపున కూడా ట్రంప్కు కృతజ్ఞతలు చెప్తున్నట్టుగా మోడీ నిన్న మెసేజ్ కూడా చూడడం జరిగింది. సో సుంకాలు తగ్గాయి. భారత్పై టారిఫ్లను 18% తగ్గించినటువంటి ట్రంప్ ప్రధాని మోడీతో ఫోన్లో ట్రంప్ చర్చలు. అనంతరం ట్రూత్ సోషల్లో పోస్టు. భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందం ఖరారు. ఉక్రెయిన్ పైన మోడీతో మాట్లాడా. రష్యా చమురికపై కొనమన్నారు. అమెరికా వెనిజులా నుంచి కొంటామన్నారు. వీలైనంత భారీగా అమెరికా ఉత్పత్తులు దిగుమతి చేసుకుంటామని హామీ ఇచ్చారు. భారత్ 45.5 లక్షల కోట్ల విలువైన అమెరికా ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటుంది. సుంకాలను భారత్ క్రమంగా 0కు తగ్గించనుంది. ట్రంప్ వెల్లడి. సుంకాల తగ్గింపుపై ప్రధాని మోడీ హర్షం. ప్రజల తరపున ట్రంప్కు ధన్యవాదాలు. ప్రపంచ శాంతికి ట్రంప్ సారథ్యం అవసరమని వ్యాఖ్య. అమెరికాలో జయశంకర్ అంటూ చూస్తా ఉన్నాం. సో అర్థమైంది కదా, మోడీ కంప్లీట్గా
ట్రంప్ కు తలొగ్గినట్టుగా కనబడతా ఉంది తప్ప వేరే ఏది లేదు ఇక్కడ. భారత్ తో అమెరికా వాణిజ్య ఒప్పందం కుదిరింది. భారత్ పై ప్రతీకార సుంకాలను 25% నుంచి 18% తగ్గిస్తున్నట్టుగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం ప్రకటించారు. ఒప్పందం వెంటనే అమల్లోకి వస్తుందని ట్రూత్ సోషల్ వేదికగా ప్రకటించారు. బదులుగా రష్యా చమురు కొనుగోలు ఆపేస్తామని, భారత్ చమురు ఉత్పత్తులను భారీగా కొనుగోలు చేస్తామని ప్రధాని మోడీ చెప్పారని వెల్లడించారు. అమెరికా ఉత్పత్తులపై భారత్ వసూలు చేస్తున్న టారిఫ్లను దశల వారీగా 0కు తగ్గిస్తామని హామీ ఇచ్చారని పేర్కొన్నారు. రష్యా చమురు కొనుగోలు చేస్తుందంటూ భారత్పై వేసిన అదనపు 25% సుంకాల అంశాన్ని ట్రంప్ ప్రస్తావించలేదు. కానీ భారత్లోని అమెరికా రాయబారి సెర్గియా గోర్ సోమవారం రాత్రి జాతీయ మీడియాతో మాట్లాడుతూ భారత్పై సుంకాలు 50% నుంచి 18%కి తగ్గించినట్టుగా వెల్లడించారు. మరోవైపు సుంకాల తగ్గింపై ప్రధాని మోడీ హర్షం వ్యక్తం చేశారు. 18%కి సుంకాలు తగ్గించడంపై ట్రంప్కు 140 కోట్ల మంది భారతీయుల తరపున కృతజ్ఞత తెలుపుతున్నట్టుగా తెలుస్తా ఉంది. సో మొత్తానికైతే మోడీతో ఫోన్లో ట్రంప్ అంటూ చూస్తా ఉన్నాం. సో ఇది పరిస్థితి మిత్రులారా. అందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే అంతర్జాతీయ పరిస్థితుల భారత పరిస్థితుల దృష్ట్యా ట్రంప్కు మోడీ తలొగ్గినట్టుగా చాలా స్పష్టంగా కనబడతా ఉంది. అలా నో డౌట్, ఇక వేరే ఆలోచన అవసరం లేదు. సో తన యొక్క పవర్ నిలుపుకోవడానికి కొంత మోడీ ప్రయత్నం చేసినట్టుగా తెలుస్తా ఉంది. ఇండియా గేట్ బాగుంటుంది. భారత సైనిక అమరులకు గుర్తుగా ఢిల్లీలో టీవీగా నిలబడిన ఇండియా గేట్ పై ట్రంప్ కన్ను పడింది. అలాంటి తమకు కావాలని అనిపించింది. ట్రంప్ స్వయంగా దీనిపై ట్రూత్ సోషల్ లో ఇండియా గేట్ ఫోటోతో పోస్ట్ పెట్టారు. ఇది భారత విజయ ద్వారం, మేము కట్టబోయేది ఇలాంటి వాటన్నిటికన్నా గొప్పగా ఉంటుంది అని పేర్కొన్నారు. తర్వాత ఎయిర్ ఫోర్స్ 1 విమానంలో మీడియాతో మాట్లాడుతూ ప్రపంచంలో చాలా నగరాలకు విజయ ద్వారాలు ఉన్నాయని, గొప్ప దేశమైనటువంటి అమెరికాలోని వాషింగ్టన్లో మాత్రం లేదని పేర్కొన్నారు. ప్యారిస్లోని ఆర్క్ డే ట్రయంఫ్ తరహాలో ప్రపంచంలో గొప్పగా అందంగా వాషింగ్టన్ విజయ ద్వారాన్ని నిర్మిస్తామని కూడా చెప్పడం జరిగింది అంటూ చూస్తా ఉన్నాం. సో ఇది మొత్తానికైతే సుంకాలకు సంబంధించినటువంటి ఒక పెద్ద డీల్ క్లోజ్ అవడంతో మొత్తానికైతే భారత్ కొంత ఆర్థికపరమైనటువంటి కొంత ఆర్థికంగా బలపడేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. సో దీంతో ఇప్పుడు సుంకాల విషయంలో భారీగా పెరగడంతో ట్రంప్ విధించిన సుంకాలతోటి భారత ఆర్థిక పరిస్థితి కొంత ఇబ్బందికరంగా మారింది. సో ఇప్పుడున్నటువంటి పరిణామాలు కొంత నిలకడగా ఉండేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది.